హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్. ఇక్కడ నేను మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి ఏఈ మరియు ఏడబ్ల్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీ సివిల్ ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే సార్, ఏంటి మాకు ఇక్కడ తెలిసే వివరాలు సార్? కొన్ని బేసిక్స్ థింగ్స్, ఆ తర్వాత కొన్ని టిప్స్ ఇస్తాను మీకు. ఏంటా బేసిక్స్ థింగ్స్ సార్? జనరల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్, ఎంత టైం, నెక్స్ట్ సిలబస్, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనాలిసిస్, ఇంతవరకు కామన్ థింగ్స్. బట్ దీని తర్వాత నేను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేస్తాను. మేబీ మీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఏంటి సార్ ఇది? జనరల్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, దాన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఇన్ టైంలో దాన్ని కొన్ని నేను టిప్స్ ఇస్తాను మీకు. ఓకే, అండ్ తర్వాత మీ టార్గెట్ ఏడబ్ల్యూ అయితే దీనికి మీకు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఎలా హెల్ప్ చేస్తుంది మీకు. ఓకే, అండ్ కొంతమంది అడుగుతుంటారు, సార్ రోజుకి ఎన్ని గంటలు చదవాలి సార్ ఏఈ మరియు ఏడబ్ల్యూ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే? ఆ వివరాలు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. రైట్, సో ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఆప్షన్స్ ఉంటాయి, ఏబిసిడి 4 ఆప్షన్స్, లేదా 1 2 3 4 అని ఇస్తాడు. ఓకే, సో మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్కి 2 పేపర్స్ మాత్రమే ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. అదే ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి 3 పేపర్స్, పేపర్ 3 కూడా ఉంటుంది. ఓకే, సో పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ అండ్ 150 మినిట్స్. అండ్ పేపర్ 2, పేపర్ 3 ఇవి టెక్నికల్ సబ్జెక్ట్స్, 150 150 150. ఇక్కడ కూడా 150 150 150. సో టోటల్ మార్క్స్ ఎన్ని? 450 మార్క్స్. అండ్ ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఎస్, సో ఒక క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్కి 1/3 డిడక్ట్ అవుతాయి. ఓకే, సో సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది అడ్వాంటేజే, నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ లేదనుకోండి, జనరల్గా గుడ్డిగా ఏదో ఏబిసిడి పెట్టేస్తారు, అవునా కాదా? ఓకే, రైట్. బట్ ఇక్కడ నేను పేపర్ 1 గురించి నేనేం డిస్కస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మీ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ చంద్రశేఖర్ సార్ ఆల్రెడీ డిస్కస్ చేశాడు. నాట్ ఓన్లీ పేపర్ 1 క్వాలిఫికేషన్ ఏంటి, కొన్ని వివరాలు మీకు ఆల్రెడీ ఆ సార్ డిస్కస్ చేశాడు. మళ్ళీ సేమ్ పాయింట్స్ నేను టచ్ చేయదలుచుకోలేదు. నేను ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తున్నది టెక్నికల్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేస్తాను. ఓకే, రైట్. సో పేపర్ 2, పేపర్ 3 గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, టెక్నికల్ ఫస్ట్ సిలబస్ చూద్దాం. ఓకే, సో ఏఈ సిలబస్ చూద్దాం ఒకసారి. ఓకే, ఏఈ పేపర్ 2 ఇందులో 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఒకటి సాలిడ్ మెకానిక్స్, ఇంకోటి ఫ్లూయిడ్ మెకానిక్స్. సో సాలిడ్ మెకానిక్స్లో ఇక్కడ ఇంజనీరింగ్ మెకానిక్స్ ప్లస్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్. ఓకే, రైట్. ఒకసారి ఈ 2 సబ్జెక్ట్స్ సిలబస్ చూద్దాం. ఓకే, జస్ట్ సో సాలిడ్ మెకానిక్స్ ఏమేం చాప్టర్స్ ఉంటాయి? ఫోర్సెస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, నెక్స్ట్ రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇవి చాప్టర్ నేమ్స్ అండి. నెక్స్ట్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, డిఫ్లెక్షన్స్, సింపుల్ ప్లేన్ అండ్ పిన్ జాయింటెడ్ ట్రస్, ఓకే, టార్షన్, థిన్ సిలిండర్స్, కాలమ్స్ అండ్ స్ట్రక్ట్. ఓకే, నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంట్రడక్షన్, fluid pressure and its measurement, okay, and pressure on plane surface, okay, flow of fluids. So ila meeku
సిలబస్లో మెన్షన్ చేశాడు. అండ్ ఈ సిలబస్ నేను తీసుకున్నది ప్రీవియస్ నోటిఫికేషన్స్ అండి. ఓకే, మళ్ళీ ఇదే సిలబస్ నెక్స్ట్ ఎగ్జామ్లో, ఫ్యూచర్ ఎగ్జామ్లో ఉండొచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడే మనం ఏం చెప్పలేం. బట్ ఈ సిలబస్ మాత్రం ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్. ఓకే, రైట్. సో దిస్ ద ఫ్లూయిడ్ మెకానిక్స్ సిలబస్. రైట్. నెక్స్ట్ ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేపర్ 2 చూద్దాం. ఓకే, ఏఈ పేపర్ 2, ఏడబ్ల్యూ పేపర్ 2. సో సేమ్ సబ్జెక్ట్సే, రెండు సబ్జెక్ట్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఓకే, సిలబస్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఒకసారి ఇక్కడ సిలబస్ చూస్తే మీరు, ఓకే, సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, సో దీస్ ఆర్ ద చాప్టర్స్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియలే. రైట్. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీ. సో దిస్ ద సిలబస్ మెన్షన్ చేశాడు. రైట్. సో కామన్. సో ఏడబ్ల్యూకి అండ్ ఏఈకి పేపర్ 2 కామన్. రైట్. నెక్స్ట్ ఏడబ్ల్యూ పేపర్ 3 చూద్దాం. ఓకే, పేపర్ 3 సిలబస్. సో ఇక్కడ సిలబస్లో మీకు 9 సబ్జెక్ట్స్ మెన్షన్ చేశాడు, టెక్నికల్ సబ్జెక్ట్స్. ఓకే, బిల్డింగ్ మెటీరియల్, స్ట్రక్చరల్ అనాలిసిస్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్, కాంక్రీట్ స్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, సిపిఎం పట్ అని అంటాం, అండ్ హైడ్రాలిక్ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఎన్వైర్న్మెంట్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. సో ఈ సిలబస్ కూడా మీకు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబసే. సో బిల్డింగ్ మెటీరియల్, స్ట్రక్చరల్ అనాలిసిస్ సబ్జెక్ట్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్, డిజైన్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్, సిపిఎం పట్, మిషనరీ హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్. రైట్. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. సో ఇది మీకు ఇచ్చిన సిలబస్. రైట్. నెక్స్ట్ ఒకసారి సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనాలిసిస్ చూద్దాం. అంటే ఏపీపీఎస్సిలో ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే, ఓకే, సో సబ్జెక్ట్ వైజ్ ఏఈ మరియు ఏడబ్ల్యూ వెయిటేజ్ అనాలిసిస్. నౌ దిస్ ద వెయిటేజ్ గివెన్. ఓకే, సో ఇక్కడ పేపర్ 2 గురించి ఎక్కువ డిస్కస్ చేసే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పేపర్ 2లో రెండు సబ్జెక్ట్స్ కదా, అది ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, రెండు సబ్జెక్ట్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఓకే, సో టోటల్ మార్క్స్ ఎన్ని? 150. అంటే ఈ 150 ఈ రెండే సబ్జెక్ట్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. అంటే ఏఈకి ఏడబ్ల్యూ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్, ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇక్కడ నేను ఇప్పుడు పేపర్ 3 చూద్దాం ఒకసారి. సో పేపర్ 3లో ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇక్కడ క్వశ్చన్స్ ఏం అడగలేదు. బట్ ఇక్కడ రీసెంట్గా 2026 3 క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, అలానే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ 23, స్ట్రక్చర్ అనాలిసిస్ 13, సో బిల్డింగ్ మెటీరియల్ 16, సిపిఎం, ఆర్సిసి, స్టీల్ స్ట్రక్చర్, సాయిల్. ఓకే, సో ఇది వెయిటేజ్ అండి. రైట్. జనరల్గా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చెప్పండి. స్టూడెంట్స్ పేపర్ 2లో మాత్రం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంకా స్కిప్ చేసే ఛాన్సే లేదు. కంపల్సరీ మనం కొద్దిగా డీప్గా వెళ్ళాల్సిందే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్. ఎందుకంటే వెయిటేజ్ చూడండి, ఇక్కడ 150 మార్క్స్ రెండే సబ్జెక్ట్స్ షేర్ చేసుకుంటున్నాయి. బట్ పేపర్ 3లో టోటల్ 9 సబ్జెక్ట్స్ షేర్ చేసుకుంటున్నాయి 150 మార్క్స్ పేపర్ 3లో. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఇది ఎస్టిమేషన్ కాస్టింగ్ అండి, వాల్యుయేషన్. యాక్చువల్గా సిలబస్లో ఇది మెన్షన్ చేయలేదు. ఓకే, బట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే
ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడండి. ఓకే. సో జనరల్గా బేసిక్స్ థింగ్సే. రైట్. సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సార్ పేపర్ 3లో? స్టూడెంట్స్, మీరు ఏడబ్ల్యూ ఆర్ ఏఈని క్రాక్ చేయాలంటే, సరే ఏఈకి పేపర్ 3 లేదు కాబట్టి సో ఏఈని పక్కన పెడదాం, ఏడబ్ల్యూ గురించి చూద్దాం. సో ఏడబ్ల్యూ క్రాక్ చేయాలంటే మీరు అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే, మీరు కాంపిటీషన్లో ఉండాలనుకుంటే. ఓకే. సో ఒక్క మార్క్తోని కూడా మేబీ కొంతమంది జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక్కడ సార్ ఈ సబ్జెక్ట్కి ఇక్కడ ఎక్కువ మార్క్స్ అడిగారు, ఇక్కడ డబల్ డిజిట్ స్ట్రక్చర్స్కి ఎక్కువ మార్క్స్ అండ్ 16 మార్క్స్ బిఎం. సో ఫస్ట్ నేను ఇవి చదువుకుంటే సరిపోతుందా? చెప్పలేం. ఎందుకంటే ఈ వెయిటేజ్ అన్నది కాన్స్టెంట్గా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు నోటిఫికేషన్లో ఈ సబ్జెక్ట్ నుండి మేము ఇన్ని క్వశ్చన్స్ అడుగుతామని ఎక్కడ కూడా మెన్షన్ చేయడు, ఇంతకుముందు చేయలేదు. ఒకవేళ చేస్తే మనం కొన్ని సబ్జెక్ట్స్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ అలా మెన్షన్ చేయనప్పుడు ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారన్నది మనము గెస్ చేయలేం బేసిక్గా. సో జనరల్గా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ చెప్పేది ఎలా, బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. బట్ ఫ్యూచర్లో కూడా ఇదే వెయిటేజ్ ఫాలో అవుతున్న గ్యారంటీ లేదు. ఓకే. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి అన్ని సబ్జెక్ట్స్కి. సార్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే మాకు మరి టైం ఎక్కడ ఉంటుంది సార్? ఎస్, మీకు టైం సరిపోతుంది. అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినా మీకు ప్రిపరేషన్కి టైం సరిపోతుంది. అది ఎలా అన్నది మనం డిస్కస్ చేద్దాం స్లోగా. ఓకే. రైట్. సో ఇప్పుడు వెయిటేజ్ అయిపోయింది. సో ఇక్కడ వరకు అందరూ డిస్కస్ చేసే కామన్ థింగ్సే. బట్ దీని తర్వాత నేను ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఒకసారి చూసిన తర్వాత, అంటే ఆల్రెడీ చూశాను కాబట్టి ఒకసారి ప్యాటర్న్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఏ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే. రైట్. సో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ థియరీ క్వశ్చన్స్, ఓకే. రెండోది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, మూడోది న్యూమరికల్ క్వశ్చన్స్, అండ్ నాలుగోది ఇప్పుడు మనకు ఆర్సీసీ స్టీల్ స్ట్రక్చర్స్కి కోడల్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, సో కోడల్ ప్రొవిజన్స్. ఓకే. సో ఈ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు జనరల్గా. ఓకే. సో న్యూమరికల్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే కొంతమందికి క్యాల్సీ అలౌడా నాట్ అలౌడా అని డౌట్ ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో క్లియర్గా మెన్షన్ చేశాడు బిగినింగ్లో, సైంటిఫిక్ క్యాల్కులేటర్స్ అలౌడ్ అని. ఓకే. సైంటిఫిక్ క్యాల్కులేటర్స్ అలౌడ్ క్లియర్గా మెన్షన్ చేశాడు. బట్ ఫ్యూచర్లో అలౌడా నాట్ అలౌడా వెయిట్ చేయాలి మనం. ఓకే. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా థియరీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మనకు బేసిక్స్ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా ఉండాలి, అంత డెప్త్కి వెళ్ళే అవసరం లేదు. ఓకే. సో ప్రీవియస్ ఏపీపీఎస్సి క్వశ్చన్ పేపర్ చూస్తే అన్ని క్వశ్చన్స్, ఈ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ చాలా బేసిక్స్ క్వశ్చన్సే అడిగాడండి, అంత డెప్త్గా వెళ్ళలేదు. ఓకే. సో మీరు స్టార్టింగ్ బేసిక్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సో మీకు బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నాయనుకోండి, ఈ థియరీ క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. రైట్. ఇక్కడ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఫార్ములాస్ మనం మగ్గప్ చేయాల్సి వస్తుంది. సో దీనికోసం మనం ఫార్ములాస్కి సపరేట్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఎవ్రీడే ఆ ఫార్ములాస్ని మనం మగ్గప్ చేస్తూ ఉండాలి కాబట్టి. ఫార్ములాస్ వస్తే మనకు 2 అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫార్ములాస్ బేస్డ్గా థియరీ క్వశ్చన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఓకే. అండ్ ఫార్ములాస్ వస్తే మనం న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే. అండ్ నెక్స్ట్ కోడల్ ప్రొవిజన్స్. సో స్టీల్ స్ట్రక్చర్ అండ్ కాంక్రీట్ స్ట్రక్చర్లో మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే మోర్ దెన్ 80% క్వశ్చన్స్ అడిగే క్వశ్చన్స్ కోడల్ ప్రొవిజన్సే డైరెక్ట్గా. అంటే మీకు కోడ్ బుక్ ఒకసారి చదివితే చాలు, ఆర్సీసీఎన్ స్టీల్ స్ట్రక్చర్. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ 150
క్వశ్చన్స్ కదా, 150 మినిట్స్లోనే మనము కంప్లీట్ చేయాలి. సో 150 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలంటే మనం టైంని ఎలా మేనేజ్ చేయాలనో కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే, సో టైంని ఎలా మేనేజ్ చేయాలి సార్ అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్లో మీరు అన్ని సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, అవునా కదా? ఓకే, ఫుల్ డే ఎగ్జామ్ అయితే రాయరు. విత్ ఇన్ ఏ టైంలో మీరు అన్ని సబ్జెక్ట్స్ మీకు గుర్తు తెచ్చుకోవాలి విత్ ఇన్ ఏ టైం. అది ఎలా సార్? కొన్ని టిప్స్ ఇస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోడల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ కోడల్ ప్రొవిజన్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ కదా, సో దాన్ని మనం కంపల్సరీ మగ్గప్ చేయాల్సిందే. బట్ మగ్గప్ చేయడానికి చాలా ఎంపిరికల్ ఫార్ములాస్, ఎంపిరికల్ వాల్యూస్ ఉంటాయి చాలా సబ్జెక్ట్స్లో. ఆర్సీసీలో స్టీల్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఇంజనీరింగ్. సో ఇలా కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఫ్రాక్షనల్ వాల్యూస్. సో ఎగ్జామ్ టైంలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఆ కన్ఫ్యూజన్లో వాల్యూస్ అన్ని ఆప్షన్స్ నియర్గా ఉన్నాయనుకోండి, అబ్వియస్లీ జనరల్గా టెన్షన్ ఉంటుంది ఎగ్జామ్లో. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటాం. దానివల్ల ఎక్కువ ఆలోచించడం వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల మనకు కొంత టైం వేస్ట్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఓకే, జస్ట్ కొన్ని టిప్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ. అంటే కోడల్ ప్రొవిజన్స్ న్యూమెరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఓకే, మీరు ఇలానే గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పట్లేదు, మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కొన్ని టిప్స్ ఇస్తాను మీకు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు 2026 రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఏపీపీఎస్సిలో. రైట్, ఈల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్లాస్ 4.6 బోల్ట్ రిఫర్స్ టు. ఓకే, 4.6 బోల్ట్ రిఫర్స్ టు. సో ఇక్కడ వాట్ దిస్ నెంబర్ ఇండికేట్స్, అసలు ఈ నెంబర్ ఏంటిది? సో జనరల్గా ప్రతి ఒక్క బోల్ట్కి ఈల్డ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తుంది? మనం ఏమైనా టెస్ట్ చేస్తామా? లేదు. ఓకే, ఆ బోల్ట్ హెడ్ పైన ఒక నెంబర్ రాసి ఉంటుందండి. ఇది 4.6 కదా, నౌ ఇలా ఇక్కడ 4.8, 4.6, 3.6 ఇలా ఉంటుంది. అంటే ఈ నెంబర్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఈ బోల్ట్ ఈల్డ్ స్ట్రెంగ్త్ ఎంత, అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఎంత అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా అడుగుతున్నది ఏంటిది? ఈల్డ్ స్ట్రెంగ్త్. సో 4.6 ఈల్డ్ స్ట్రెంగ్త్ ఎంత? ఇది ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ అండి. మనం కోడ్ బుక్నే ఫాలో అవుతాం. సో కోడ్ బుక్ రిఫర్ చేయాలి. సో మీకు కోడ్ బుక్లో ఈ టేబుల్ ఇచ్చాడు. సో మనము 4.6కి ఈల్డ్ స్ట్రెంగ్త్ వాల్యూ ఎంత? 240. దెన్ ఆప్షన్ ఇస్ 240. బట్ మీకు ఎగ్జామ్లో 4.6 మాత్రమే ఇస్తాడా? ఏ గ్రేడ్ అన్నా అడగచ్చు కదా. అంటే మనం ఈ అన్ని వాల్యూస్ మనం న్యూమరికల్ వాల్యూస్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇలాంటి న్యూమరికల్ వాల్యూస్ చాలా ఉంటాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో. సో అన్నీ గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే, ఎక్కువ టైమ్స్ రివైజ్ చేస్తే మనం గుర్తుపెట్టుకోగలుగుతాం, బట్ మనకు టైం కూడా ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ నేను టిప్స్ ఇస్తాను జస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది. రైట్, ఇప్పుడు ఇలా అడిగాడు అనుకోండి, జనరల్గా దీన్ని ఇంకా మనము రివైజ్ చేసే అవసరం ఉండదు. ఈ టిప్తోని జస్ట్ 0 0 0 0 0 0 యాడ్ చేయండి. ఇప్పుడు 3 × 60 ఎంత? 3 × 60 180, 4 × 60 240, 4 × 80 320, 5 × 60 5 × 80 6 × 80 480 అంతే. సో ఇలా మనం కొన్ని టిప్స్ సెట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. ఇంకా ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ అవ్వం. ఓకే, మర్చిపోము ఇలా గుర్తుపెట్టుకుంటే. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టీల్ స్ట్రక్చర్లో కంప్రెషన్ మెంబర్ చాప్టర్ ఉంటుంది కదా, దాంట్లో బక్లింగ్ క్లాసెస్ ABCD అని ఉంటుంది. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడు జనరల్గా? బక్లింగ్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ Bకి వాట్ ఇస్ ద ఇన్పర్ఫెక్షన్ ఫ్యాక్టర్ అని మీకు అడుగుతాడు. సో వాట్ ఇస్ ద ఇన్పర్ఫెక్షన్ ఫ్యాక్టర్ వాల్యూ? 0.35. సో ఇవన్నీ ఏంటిది? ఎంపిరికల్ వాల్యూస్, ఫ్రాక్షనల్ వాల్యూస్. సో మనం గుర్తుపెట్టుకుంటాం జనరల్గా, బట్ ఎగ్జామ్లో టెన్షన్ వల్ల మర్చిపోతాం.
సో దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 నుండి 9 వరకు నెంబర్స్ రాద్దాం. ఓకే, రైట్. ఇక్కడ 0 అన్నది కామన్. ఓకే, రైట్. ఫస్ట్ మనం ఈ నెంబర్స్ని 2 పార్ట్స్గా బ్రేక్ చేద్దాం. ఎక్కడ బ్రేక్ చేయాలి సార్? ఎన్ని బక్లింగ్ క్లాసెస్ ఉన్నాయో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని బక్లింగ్ క్లాసెస్ ఉన్నాయి? 4. సో 4 దగ్గర బ్రేక్ చేయండి. ఓకే, 4 దగ్గర బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు 2 పార్ట్స్ అయిపోయినాయి కదా. ఓకే, ఇందులో 2 నెంబర్స్ మిస్ అయినాయి. ఏంటా 2 నెంబర్స్? ఎక్కడ బ్రేక్ చేసినాం? 4 కదా. 4 తర్వాత వచ్చే నెంబర్ ఉండదు. 4 డబల్ చేసే నెంబర్ కూడా ఉండదు. 4 డబల్ చేస్తే ఎంత? 8. సో 4 తర్వాత వచ్చే నెంబర్ 4 డబల్ చేస్తే నెంబర్. ఇప్పుడు చూడండి, ఇందులో 5, 8 అన్నది ఉన్నదా? లేదు. బట్ మిగతా నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఎక్కడ బ్రేక్ చేసినాం? 4 తర్వాత 4 దా కదా. ఈ 9 తీసుకొచ్చి జస్ట్ 5 ప్లేస్లో పెట్టండి. రైట్. ఇప్పుడు 0.12, 0.34 ఎక్కడ బ్రేక్ అయింది? 4 కదా. 4ని రిపీట్ చేద్దాం. సో ఇక్కడ 9 ఉంది కదా. ఓకే, సో 0.49, 0.67. తొందరపడకండి. రైట్. ఇందులో ఇది ఫస్ట్ వాల్యూ, ఇది సెకండ్ వాల్యూ కదా. ఈ రెండింటిని రివర్స్ చేద్దాం. అంటే 0.21, 0.76. ఒక్కసారి ఇప్పుడు చూడండి, 0.21 ఉంది, 0.34, 0.49, 0.76. ఇలా కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామ్లో మిస్టేక్ చెయ్యం బేసిక్గా. ఓకే, రైట్. నెక్స్ట్, ఇది మీకు అడిగిన క్వశ్చనే. ఇన్ ప్రాక్టీస్ డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్ అండ్ ద వర్టికల్ వాల్స్ ఎక్స్టర్నల్ ప్రెషర్ కోఎఫిషియంట్ ఫర్ విండ్ వర్డ్ వాల్. ఇది కూడా కోడల్ ప్రొవిజన్సే. సో మీకు కోడ్ బుక్లో ఈ టేబుల్ ఉంది. సో ఇక్కడ విండ్ వర్డ్ వాల్కి వాల్యూ ఎంత? 0.8. దెన్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. మనం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఓకే, జస్ట్ ఇక్కడ చూడండి, ఇది విండ్ వర్డ్ లీవర్డ్ సైడ్. ఓకే, ఇప్పుడు ఈ విండ్ వర్డ్ ఇది ఫస్ట్ నెంబర్ చూడండి, జస్ట్ ఫస్ట్ నెంబర్ W, ఫస్ట్ లెటర్, అండ్ ఇది L, ఇది S. ఓకే, రైట్. స్టూడెంట్స్, జస్ట్ దీంట్లో జాయిన్ చేస్తే ఈ నెంబర్ 8 లాగా ఉంది కదా. అంటే ఎంత ఇక్కడ? 8.8. ఓకే, నెక్స్ట్ దీన్ని రివర్స్ చేస్తే నెంబర్ 7, అండ్ ఇది నెంబర్ 5 లాగా ఉంది. జస్ట్ దీన్ని ఇక్కడికి, దీన్ని ఇక్కడికి. ఓకే, సో దీన్ని ఇక్కడికి తీసుకెళ్తే S అంటే 5 లాగా ఉంది, దీన్ని రివర్స్ చేస్తే లెటర్ 7 లాగా ఉంది. జస్ట్ ఇట్లా అపోజిట్. సార్ ఇక్కడ ఎందుకు దీన్ని 8 లాగా చేస్తున్నారు సార్? ఒక్కసారి ఈ విండ్ వర్డ్ లెటర్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, దెన్ 0.8. లీవర్డ్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, ఎస్ 7. అండ్ ఇక్కడ 4 ఉన్నాయి. అట్లా అని చెప్పి 4 తీసుకోకండి. అందుకే ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ మాత్రమే ఫోకస్ చేయండి. సో ఇలాంటి టిప్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, రైట్. ఇవి కొన్ని ఇలాంటి చాలా టిప్స్ ఉంటాయి. రైట్. నెక్స్ట్, ఇప్పుడు మీ టార్గెట్ ఏఈ లేదా ఏడబ్ల్యూ అయితే, ఓకే, అందరి టార్గెట్ జనరల్గా సివిల్ ఇంజనీర్ స్టూడెంట్స్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ టార్గెట్ మేజర్గా ఏడబ్ల్యూఏ ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, సో అందరి టార్గెట్ ఏడబ్ల్యూఏ, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్తారు. ఓకే, ఒక్కొక్క దారిలో అంటే కొంతమంది కోచింగ్ తీసుకుంటారు, ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, అండ్ కొంతమంది రికార్డెడ్ వీడియోస్, అండ్ కొంతమంది సెల్ఫ్గా ప్రిపేర్ అవుతారు. ఓకే, సో మీరు ఏ పాత్ చూస్ చేసుకున్నా కానీ మీకు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ మీ తోడుంటుంది. ఎలా సార్? ఇప్పుడు మీరు ఆఫ్లైన్ కోచింగ్ లేదా ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే, ఓకే, సో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. క్లాస్ రూమ్ కోచింగ్ ఎక్కడ? అబిట్స్ హైదరాబాద్.
అండ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్. న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 13th April 2026. ఓకే, ఇది క్లాస్ రూమ్ ఆన్లైన్. సార్ మేము వర్కింగ్ సార్, మేము ఆన్లైన్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ మా టైమింగ్స్ జాబ్ టైమింగ్స్ రెండు సేమ్ టైమింగ్స్ సార్, అటెండ్ అవ్వలేకపోతున్నాం. సో మాకు ఎలా సార్? మరి దానికోసం రికార్డెడ్ వీడియోస్. ఓకే, సో ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, సో మీరు ఏ టైంలో అయినా కానీ మీరు చూసుకోవచ్చు. సో డే టైంలో మీరు జాబ్ చేసుకొని వచ్చిన తర్వాత నైట్ టైం ఈవినింగ్ టైంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సార్ ఇది ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కదా, మరి మాకేమైనా డౌట్స్ వస్తే మాకు ఎవరు హెల్ప్ చేస్తారు సార్? ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మీకు హెల్ప్ చేస్తారు. ఎలా సార్? మీకు లైవ్ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి సపరేట్గా. ఓకే, ఈ ప్రీ రికార్డెడ్ కోర్సెస్ రికార్డింగ్ ఎలా ఉంటుందంటే 2D అండ్ 3D యానిమేషన్స్. ఏంటి సార్ 2D 3D యానిమేషన్స్? జనరల్గా మనం ఒక మూవీకి వెళ్ళామనుకోండి, ఒకేసారి చూస్తాం ఆ మూవీని, బట్ కంప్లీట్ స్టోరీ ఇంత కూడా స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా కంప్లీట్ స్టోరీ చెప్పగలుగుతాం. అదే సబ్జెక్ట్ మనం చెప్పగలుగుతామా? లేదు. సో సబ్జెక్ట్ని కూడా మీరు మూవీలాగా చూస్తూ వింటూ ఉంటే సబ్జెక్ట్ కూడా ఈజీగా ఉంటుంది. సో దానికోసం మేము 2D అండ్ 3D యానిమేషన్స్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, 3D యానిమేషన్స్ 2D యానిమేషన్స్ ఎలా ఉంటాయో. రైట్, బేసిక్గా మనం స్ట్రక్చరల్ సబ్జెక్ట్లో స్టీల్ స్ట్రక్చర్లో ట్రసెస్ ఉంటాయి కదా, పర్ఫెక్ట్ షేప్ ఆఫ్ ద ట్రసెస్ ట్రయాంగిల్ అని అంటాం. ఎప్పుడే కానీ మీరు ఏ ట్రసెస్ ఇండస్ట్రియల్ బిల్డింగ్ చూస్తే షేప్స్ ట్రయాంగిల్ షేప్స్ ఉంటాయి. సో ట్రయాంగిల్ షేప్స్ ఎందుకు ఉండాలి? ఒకవేళ ట్రయాంగిల్ షేప్ లేకపోతే ప్రాబ్లం ఏంటి? ఓకే, సో ఇప్పుడు అన్ని ప్యానెల్స్లో ట్రయాంగిల్ షేప్ ఉందా? ఎస్, ట్రయాంగిల్ షేప్ ఉంది. జనరల్గా మనం దీనిపైన మనం ట్రావెలింగ్ చేసినాం అనుకోండి, బ్రిడ్జ్ పైనుండి. ఓకే, ఇది సేఫ్గా ఉండాలి. అది సేఫ్గా ఉందా లేదన్నది ఎలా తెలుస్తుంది? మనం ఒక లోడ్ అప్లై చేస్తాం. లోడ్ అప్లై చేసినప్పుడు అబ్వియస్గా ఏ స్ట్రక్చర్ అయినా డిఫ్లెక్ట్ అవుతుంది, బెండ్ అవుతుంది. ఓకే, బట్ ఆ లోడ్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళింది అనుకోండి, దాన్ని మనం స్టేబుల్ అని అంటాం. ఓకే, అది సేఫ్ స్ట్రక్చర్. నా చూడండి ఇక్కడ, రైట్, డిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళింది. ఎస్, ఇట్ ఈస్ సేఫ్. సో అన్ని ప్యానెల్లో ట్రయాంగిల్ షేప్ ఉంది. ఒకవేళ ట్రయాంగిల్ షేప్ లేకపోతే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇక్కడ వరకు ట్రయాంగిల్ షేప్ ఉంది, బట్ ఈ ప్యానెల్లో ట్రయాంగిల్ షేప్ ఉందా? లేదు. సో ట్రయాంగిల్ షేప్ లేకపోతే ప్రాబ్లం ఏంటి? దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే కొలాప్స్ అవుతుంది స్ట్రక్చర్. ఓకే, సో ఇలాంటికి మనం 2D 3D యానిమేషన్స్ ఇంకా మీరు ఎక్స్ట్రా ఇంకా క్లాస్లో చూస్తారు మీరు. రైట్, నెక్స్ట్ సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సార్ మా దగ్గర అంత డబ్బులు లేదు క్లాసెస్ కోచింగ్ తీసుకోవడం, ఆన్లైన్ కానీ ప్రీ రికార్డింగ్ కానీ, మేము ఓన్గా చదువుకోవాలనుకుంటున్నాం సార్. జనరల్గా ఓన్గా చదువుకోవాలనుకుంటే టెక్స్ట్ బుక్స్ని అయితే చదవలేము కదా, కంప్లీట్ టెక్స్ట్ బుక్ చదవడానికే టైం వేస్ట్ అవుతుంది. సో దానికోసం మేము పోస్టల్ కోచింగ్ మెటీరియల్ మీకు పంపిస్తాం. ఓకే, సో మెటీరియల్స్తోని మీరు ఓన్గా కూడా చదువుకోవచ్చు. సో మీరు ఏ పాత్ చూస్ చేసుకున్నా కానీ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ మీకు తోడుంటుంది. రైట్, సో ఓకే, ఇది అయిపోయింది. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ రోజుకు ఎన్ని గంటలు చదవాలి సార్ నేను? ఓకే, స్టూడెంట్స్ ఎప్పుడైనా కానీ టైం బేస్డ్ టార్గెట్స్ పెట్టుకోవద్దు, నాలెడ్జ్ బేస్డ్ టార్గెట్స్ పెట్టుకోండి. ఏంటి సార్ టైం బేస్డ్ టార్గెట్స్, నాలెడ్జ్ బేస్డ్ టార్గెట్స్? స్టూడెంట్స్, అందరు స్టూడెంట్స్ ఒకలా ఉండరు. ఒక కాన్సెప్ట్ ఒక స్టూడెంట్ ఒక గంటలో నేర్చుకుంటాడు, అదే కాన్సెప్ట్ ఇంకొక స్టూడెంట్ ఒక 10 minutesలో నేర్చుకుంటారు. అంటే డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ టైం పడుతుంది. ఓకే, సో అందుకోసమే ఎప్పుడైనా కానీ టైం బేస్డ్ టార్గెట్స్ వద్దు, నాలెడ్జ్ బేస్డ్ టార్గెట్స్. నాలెడ్జ్ బేస్డ్ టార్గెట్స్ అంటే ఏంటి సార్? ఈరోజు నేను ఇన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, అది టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. ఆ రోజు మీరు ఆ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసేసేయండి. ఓకే,
అలా కానీ సార్ నేను 8 అవర్స్ చదువుతున్నాను, మీరు ఎన్ని అవర్స్ చదివింది ఇంపార్టెంట్ కాదు అక్కడ, మీరు ఎంత నేర్చుకున్నదన్నది ఇంపార్టెంట్. అదే నాలెడ్జ్ బేస్డ్ టార్గెట్. సో జనరల్గా మేము ఫ్యాకల్టీ క్లాస్ రూమ్లో మేము ఫాలో అయ్యేది నాలెడ్జ్ బేస్డ్ టార్గెట్సే, టైం బేస్డ్ టార్గెట్స్ కాదు. ఓకే, రైట్. సరే సార్, ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత మీరు ప్రిపేర్ అయింది కరెక్ట్ వేనా కాదా అది ఎలా తెలుస్తుంది? జనరల్గా మీరు ఎవరి సక్సెస్ స్టోరీస్ విన్నా కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఫెయిల్యూర్ అయితేనే జనరల్గా సక్సెస్ వస్తుంది కదా. ఓకే, సో మీరు ప్రిపేర్ అయ్యింది కరెక్ట్గా ప్రిపేర్ అయ్యారా లేదా ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి, ముందే చెక్ చేసుకోవాలి. అలానే ఎగ్జామ్కి 2-3 రోజుల ముందు కాదు. సో ముందే చెక్ చేసుకోవాలంటే దానికి మేము ఏం చేయాలి సార్? సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ఓవరాల్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఓకే, సో ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూకి ఆన్లైన్ టెస్ట్ సిరీస్. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ 40 ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది, కంప్లీట్ ఓవరాల్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎలా సార్? జనరల్గా మీరు ప్రిపేర్ అయ్యారు, బట్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో అది తెలుసుకోవాలి. ఓకే, డైరెక్ట్ తెలుసుకోకుండా ఎగ్జామ్ రాశారనుకోండి, ఎగ్జామ్లో మిస్టేక్ చేస్తే లాస్ అయ్యేది మీరే. సో ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకొని ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయొద్దు అంటే టెస్ట్ సిరీస్ రాయాలి. ఓకే, సో రైట్, ఇంతవరకు ఓకే సార్. సార్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? స్టార్టింగ్ ఫస్ట్ నోట్స్, అది మీరు క్లాసెస్ అటెండ్ అయిన నోట్స్ కావచ్చు, లేదా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కావచ్చు. కొద్దిగా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ఓకే, ఫస్ట్ క్లాస్ నోట్స్ కంప్లీట్ చేయండి, మీ ప్రిపేర్ చేసుకున్న నోట్స్. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ప్రీవియస్ ఏడబ్ల్యూ క్వశ్చన్స్ అది సాల్వ్ చేయండి. అండ్ ఎండింగ్లో టెస్ట్ సిరీస్. జనరల్గా ఈ 3 థింగ్స్ సరిపోతుంది, ఇంతకు మించి ఏం అవసరం లేదు. బట్ ఎంత చదవమన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసిందన్నది ఇంపార్టెంట్. ఓకే, సో మీరు క్లాస్ నోట్స్ని ఫస్ట్ ఎక్కువ టైమ్స్ రివైజ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇంకా ఏమన్నా మీకు ఎక్స్ట్రా వివరాలు ఏమన్నా కావాలంటే దీనికి మీరు కాల్ చేయొచ్చు ఈ నెంబర్కి, అండ్ వెబ్సైట్కి మీరు మెసేజ్ పెట్టచ్చు. ఓకే, సో స్టూడెంట్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.